పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో దర్యాప్తు వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీవి అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బెదిరించి సాక్ష్యాలు, వీడియోలు ఎవరి వద్దనైనా ఎటువంటి ఆధారాలు ఉన్నా సిట్ ఇన్ఛార్జ్ దేవకుమార్ కి సమర్పించాలి అని కోరారు. విజయవాడలో ఆ 3 గంటలు ఏం జరిగిందో తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. దీంట్లో పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేజన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయి. అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలులో ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వాళ్ళు చనిపోయారనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంపీ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్, అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కార్కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా మీరు మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా వీడియో ఫుటేజ్ ని 50 ఫ్రేమ్స్ గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐజీ గారికి నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చి మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వాడు చౌటుపల్లి టోల్ గేట్ 1 o'clock చౌటుపల్లి టోల్ గేట్ పాస్ చేయాలి. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతుంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూవ్మెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమంది పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ఇన్స్పెక్టర్ చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు, ఏ పని ఎప్పుడు వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు,
ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్ తో వచ్చిన ఆయన కాటేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కొరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలా కొరిగిపోతుంటే ఈ బ్లెక్కర్ లైట్ లో వెళ్తున్నాడని ఆయన డౌట్ వచ్చింది. ఆయన కాటేరు పెట్టి దీపాడు, ఈయన ఆపరేట్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదండి. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా అయిపోతుంది. మన క్రైమ్ సీన్ నేకెడ్ అయితే చూపించండి. నేకెడ్ అయితే సో నేకెడ్ ఐ థింక్ ఆ రోడ్ లో ఆయన అదే అదే బైక్ అది 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 నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది. అక్కడ మరోసారి డిస్ప్లే చేయండి. బైక్ వస్తుంది రైట్ రైట్ ఓకే. నో ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపామండి. ఇదే షాప్ ని మనం చేసి మనకి దేనికైతే ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని దట్ ఈస్ ఎగ్జాక్ట్ మంతపూర్ దగ్గర ఉంది. అది 11:36కి. అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ 23:40, 23 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minute లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్ కి 15 ఫ్రేమ్స్. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వి విల్ షో ది టోల్ గేట్ వైజ్ పట్టండి బాబు. టోల్ గేట్ ఇది ఎక్కడ చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్ లో వెళ్తున్నాడు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ వర్లపాడు దనగొండ దగ్గర అండి. అది ఫ్రంట్ ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టారు మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర వస్తున్నారు. సో దిస్ ఇస్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కేసరా, ఇది స్లో మోషన్ లో ఉంది. మనం కనిపించడానికి స్పీడ్ చేయబోదు. సో నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్ తో వస్తున్నారైనా బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ అవుట్లెట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపరు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి. బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు. ఇప్పుడు 23:04 వస్తున్నారు ఆయన. పైన టైం కూడా ఉంది 23:04. సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్
ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్ తో రైట్. నెక్స్ట్ బంక్ పెట్రోల్ బంక్ అగ్రహారం 13. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ 1 కిలోమీటర్ 6 కిలోమీటర్స్ సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. టైం తీసుకెళ్ళి బాబు 23, 36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 చేస్తున్నావు, పాస్ అవుతారు. ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా? కొంచెం ఇది ఉంటుంది బ్యాక్ పంపించు. అది బ్లింకర్ లారీ లైటింగ్ బేసెస్ లారీ అది దట్ ఈస్ వాట్ ఎవర్ అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ 13 దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి. ఇది సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ 13 ఫ్లైఓవర్ ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? వెళ్తున్నారా? ఈ వెనక 4 కార్స్ సార్, 2, 3 and 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం. సో 42కి అయింది సార్, ఉంచిపోయేది. సో 42 వరకు సార్. 3 other vehicles gone behind. అదే 1, 2, 3, 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్ లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి